లక్షటిపేట మున్సిపాలిటీలోని వాసవి మాత ఆలయంలో దేవి నవరాత్రుల భాగంగా ఈ రోజు 5వ రోజు సందర్భంగా ఆడవాళ్ల భక్తి శ్రద్ధతో కుంకుమ పూజ నిర్వహించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని మేము వివేకంతో పాండిత్యంతో హృదయాన్ని పూర్తిగా అంకితం చేస్తూ అమ్మవారికి భక్తి సుమధురంగా మంత్రములు స్తోత్రాలు పూర్తి చేస్తాము అని, ఈ పూజ అమ్మవారు మా జీవితాల్లో శాంతి సౌభాగ్య పాలకురాలుగా మా భక్తులకు కాపాడుతురా అని ప్రార్థన చేస్తాము అని, ఈ కుంకుమ పూజ ప్రతి ఆడవారి చేతులలో కుంకుమ తీసుకొని అమ్మవారి విగ్రహానికి సత్కల్పంతో పుష్పాలు కుంకుమార్పణం చేస్తాము అని, అలాగే మంత్రాలు జపించడం, శ్రీమాత్రే నమః అని జపించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళా మాతలు తదితరులు పాల్గొన్నారు. దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గామాత పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరూ కుంకుమ పూజలతోటి అమ్మవారిని చాలా ఆనందంగా కొలిచారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి. దుర్గా నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటున్నాము. దసరా తర్వాత ఉంటుంది. రోజొక రకంగా అమ్మవారిని పూజించడం. శుక్రవారం రోజు ఈరోజు కాబట్టి కుంకుమ పూజలు జరుపుకున్నాము. అందరం సామూహికంగా ఆడపడుచులం అందరం వచ్చి తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఇలాగే రోజు మాకు ఇక్కడ ప్రొద్దున సాయంత్రం బతుకమ్మ ఆడడము, పోటీలు పెట్టడము, బతుకమ్మలు మంచిగా వేధించుకొచ్చిన వాళ్ళకి గిఫ్టులు ఇవ్వడము, ఇలా రకరకాలుగా హారతులు 108 హారతులు తీసుకురావడము, ఇలా రోజొక కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాము. దుర్గా నవరాత్రులన్నీ 9 రోజులని మేము కన్నుల పండుగగా చేసుకుంటున్నాము. ఇక్కడ ఆకాంక్షలు తెలుపుతూ ఈ మన వీటిపాదాలందు అమ్మవారి దుర్గాదేవిని ప్రతి సంవత్సరము ఇలా 20 సంవత్సరాల నుంచి కదా 25 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు. ఈ ప్రతి సంవత్సరము చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరం ఆట పాటలతో కోలాటలతో అమ్మవారిని ఎంతో చేసుకుంటున్నాము. తర్వాత ఇంకా ఈరోజు పంచమి తిథి రోజు కుంకుమార్చన కలదు. మహిళలందరం కుంకుమార్చనతో సంతోషంగా పాల్గొన్నాము. తర్వాత బతుకమ్మ ఉత్సవాలు, నవదుర్గ ఉత్సవాలు ప్రతిరోజు ఒక రకంగా తయారు చేస్తూ అమ్మవారిని కొలుసుకుంటూ ప్రజలను అమ్మవారిని అందరినీ కూడా మేము అందరం మహిళలు ఎంతో సంతోషంగా ఆటపాటలతో మళ్ళీ పోటీలు కూడా ఉన్నవి ఇక్కడ. ఆ పోటీలలో కూడా మహిళలు పాల్గొంటూ అందరూ ఉత్సాహంగా జరుపుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని మన లక్ష్యపేటలో ఇంకా ఆటపాటలు కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశీర్వచనం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నవరాత్రోత్సవాలు మన సోమవారం నుంచి ప్రారంభం చేశాం. ప్రతినిత్యం కూడా దుర్గా పారాయణంతో సహా జరగబడేటువంటి కార్యక్రమం నిత్య కార్యక్రమం. అయితే ఖడ్గం చక్ర గదేషు చాపపరిగాం శూలం భృశుండిం క్రీడ శంఖం సందదతిం కరైస్త్రినేన సర్వాంగభూషాన్వితం నీలాశ్మాద్యుతిపాతపాదకం సేవే మహాకాళికం యామస్తైస్తపతే హరౌ కమలజం హంతుం మధుంగైడం. ఈ 9 రోజులు మీ మహిషాసుని సంహారం చేయడానికి కోసమే రక్త విధులు శుంభని శుంభలను సంహారం చేసుకుంటూ ఈ దుర్గామాత దుర్గాష్టమి రోజున
మహిషాసురుని సంహారం చేసి లోక కళ్యాణం చేయడానికి కోసమే దీక్ష పూనుకున్నటువంటి ఆ జగన్మాత లోక రక్షణార్థమై ప్రజలందరూ కూడా ఆమెను మనస్స వాచ కర్మన కొలుస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధ ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా మంగళహారతితో సహా భక్తి శ్రద్ధతో ఆలయానికి విచ్చేసి ఆమె యొక్క కృపకు పాత్ర అవుతున్నారు. అంబే పాదకి జై.